ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ పుణ్యఫలమే వృశ్చిక రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి దోషాలు శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే వృశ్చిక రాశి వారు చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశివారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుండి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏంటి, అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించని పనులు కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరెంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీరు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమి అనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయము, సాంకేతిక విద్య వంటి వాటిపైన ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతోంది. కేవలం ఒకే ఒక్క అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాలు వీటన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారు. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో ఈ భూమండలం పైన వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాం. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతాము అనే విషయాలు తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుంచి, బాధల నుంచి, దోషాల నుంచి విముక్తి పొందాలంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర లింగానికి ధారాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల సకల శాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అలాగే కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడుకు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్కులోని సూర్యరూపధారి అయిన శివుడికు లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీని వలన పునర్జన్మ ఉండదని శాస్త్రం చెప్తోంది. అలాగే చంద్రనాథ లింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అఖండ పుణ్యఫలం, ముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రంతో ఉంచిన నీటితో అభిషేకం చేయటం ద్వారా ఆయువు, ఆరోగ్యం, అభివృద్ధి చేకూరుతుంది. అంతేకాదు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివ పూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకం 1296 కలశాలతో అద్భుతంగా శివుడికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి
1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. వాటికి విభూదిని రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాల అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటానికి ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ 1296 కలశాలతో లింగ రూపధారి అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశివారికి అభిషేకం చేయటం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశివారు పొందవలసిన అభిషేకం విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపిన ఆ పుట్టమట్టిలో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలము, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం ద్వారా ఈ రాశివారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెలకు దగ్గరగా పెట్టుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించటం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అదేవిధంగా శునకాలకు అంటే కుక్కలకు ఆహారాన్ని అందించాలి. నలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు అందించాలి. ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. సో చూశారు కదండి, కేవలం ఒకే ఒక్క అభిషేకం ఈ రాశివారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది. అలాగే ఈ విధమైన అభిషేకం ద్వారా మీరుకున్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.